హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ, నేటి వాక్య ధ్యానముగా అపోస్తుల కార్యముల గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం నుండి మరి 20వ వచనం వరకు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మేము రోమాకు వచ్చినప్పుడు పౌలు తనకు కావలి ఉన్న సేవకులతో సైనికులతో కూడా ప్రత్యేకముగా ఉండుటకు సెలవు పొందెను. 3 దినములైన తరువాత అతడు యూదులలో ముఖ్యులైన వారిని తన యొద్దకు పిలిపించెను. వారు కూడి వచ్చినప్పుడు అతడు, సహోదరులారా, నేను మన ప్రజలకైనను పితరుల ఆచారములకైనను ప్రతికూలమైనది ఏదియూ చేయకపోయినను యెరూషలేములో నుండి రోమీయుల చేతికి నేను ఖైదీగా అప్పగింపబడితిని. మీరు నన్ను విమర్శ చేసి నా యందు మరణమునకు తగిన హేతువేదియు లేనందున నన్ను విడుదల చేయగోరిరి గాని యూదులు అడ్డము చెప్పినందున నేను కైసరు ఎదుట చెప్పుకొందుననవలసి వచ్చెను. అయినను ఇందువలన నా స్వజనము మీద నేరమేమియు మోపవలెనని నా అభిప్రాయము కాదు. ఈ హేతువు చేతనే మిమ్మను చూచి మాట్లాడవలనని పిలిపించితిని. ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ కోసము ఈ గొలుసుతో కట్టబడి ఉన్నానని వారితో చెప్పాను. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, చదువుకున్న లేఖనం నిమిత్తమే ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, గొప్ప దేవ, నీకు స్తోత్రాలు నాయనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు తండ్రి. చదువుకున్న ఈ లేఖనమును మా కొరకు దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, అపోస్తుల కార్యముల గ్రంథము 28వ అధ్యాయము మరి ఈ గ్రంథానికి చివరి అధ్యాయంలో మరి పౌలు గారు తన సువార్త మరి పనిని ముగించి మరి రోమాకు వచ్చినట్లుగా మనం చూడగలం. రోమాలో ఆయన బందీగా మరి కైసరు ఎదుట నిలబడటానికి వచ్చినప్పుడు మరి ఆయన తన సువార్త పనిని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే తన సువార్త ప్రారంభము నుండి మరి అంతము వరకు యేసునందు నిలిచి ఉన్నాడు. ఆయన చేసినటువంటి సువార్త పని మరి సకల జనములకు, మరి సకల దేశములకు, సకల పట్టణములకు, సకల ప్రాంతములకు వ్యాపించింది. మరి అంత బలముగా మరి ఆయన రాజుల ఎదుట, అధికారుల ఎదుట మరి దేవుని నామాన్ని గుర్చి, దేవుని నామాన్ని భరించిన వాడిగా, యేసు నామాన్ని ప్రకటించిన వాడిగా ఈ రోజున పౌలు గారు మనకు కనబడుతూ ఉన్నారు. మరి అనేక సంఘాలను స్థాపించి అనేక సంఘాలకు మరి పత్రికలు రాస్తూ మరి పరిశుద్ధ గ్రంథములో తనకంటూ ఒక స్థానాన్ని, మరి స్థిరమైనటువంటి విశ్వాసాన్ని నిలుపుకున్నటువంటి భక్తుడు పౌలు గారు. ప్రియ దేవుని జనాంగమా, రోమాకు వచ్చినటువంటి పౌలు గారు మరి రోమా సామ్రాజ్యంలో, రోమా ప్రభుత్వంలో ఆయన మరి దేవుని కొరకు హతసాక్షి అయిపోతాడు. ప్రియ దేవుని జనాంగమా, పౌలు గారి యొక్క సేవా పరిచర్యను మనం ఆలోచన చేసినట్లయితే ఆయన రక్షింపబడిన నాటి నుండి ఆయన చిరచ్ఛేదనం కాబడేటువంటి దినము వరకు కూడా ప్రభువును తనకు సొంత రక్షకునిగా ఆత్మచేత నిండిన వాడై అనేక ఆత్మల కొరకు తన శరీరాన్ని, తన దేహాన్ని, తన సమస్తాన్ని ప్రభు కొరకు ఉపయోగించిన వ్యక్తిగా కనపడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజున రక్షింపబడినటువంటి నీవు, యేసు నామాన్ని భరిస్తున్నటువంటి నీవు, యేసు నామమున రక్షణ పొందుకున్నటువంటి నీవు, యేసును సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి నీవు, యేసు ప్రభువు చేసినటువంటి అనేక అద్భుత కార్యాలను మరి నీవు చవి చూసినటువంటి నీవు, నీ జీవితంలో అనేకమైనటువంటి శోధనలు, శ్రమల నుండి తప్పింపబడినటువంటి నీవు ఎప్పుడైనా యేసు కొరకు ఒక్కరోజైనా సాక్షిగా నిలబడ్డావా? ఈ రోజున ప్రభు మనకు పౌలు గారి జీవితాన్ని మనకు ఒక మాదిరిగా ఉంచి ఉన్నారు. ఆయన రక్షింపబడిన నాటి నుండి ఆయన చనిపోయేంత వరకు కూడా మరి యేసు కొరకు నిలబడినటువంటి సాక్షిగా నిలబడ్డాడు. యేసు కొరకు హతసాక్షి అయిపోయాడు. కానీ ఈ దినాన నీవు హతసాక్షి అవ్వక్కర్లేదు. యేసు ప్రభు కోసము నీవు సాక్షిగా నిలబడితే చాలు. నీ జీవితంలో అనేకమైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్యములను నా ప్రభు జరిగిస్తాడు. నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు మరి ఏదో ఒక నామము కలిగినటువంటి వాడు కాదు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయనే ఏకైక దేవుడు. నేనే దేవుడను, నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నానంటే చెప్పగలిగినటువంటి దమ్ము, ధైర్యము కలిగినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే
నేను ప్రకటిస్తూ ఉన్నటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభుల వారే. ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజున అనేక దినాలుగా మరి యేసు ప్రభుల వారి యొక్క మరి మరి యేసు ప్రభుల వారి యొక్క మరి సత్యాన్ని, యేసు ప్రభు యొక్క మహత్యాన్ని, యేసు ప్రభు ఎందుకు దేవుడుగా ఆయన పిలువబడుతున్నారు, ప్రపంచమంతా ఆయన దేవునిగా ఆరాధించడానికి కారణము మరి ఆయన పుట్టుకను, ఆయన మరి జీవితాన్ని, ఆయన మరణాన్ని, పునరుద్ధానాన్ని అనేక దినాలుగా మీకు వివరిస్తూ వచ్చాను. మరి సువార్తలలో ఆయన గురించి, ఆయన పుట్టుక, ఆయన మరి బాల్యము, యవనము, మరి సువార్త ఈ రీతిగా విభజించుకుంటూ ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని, జీవితాన్ని మనము ఎన్నో విధాలుగా మనము ధ్యానం చేస్తూ వచ్చాం. ఏ ఒక్కటైనా మనిషి రూపంలో ఉన్నటువంటి దేవుడు సర్వమానవాళి కొరకు తన పరిశుద్ధమైనటువంటి తన సింహాసనాన్ని వదిలి, పరలోకపు మరి ఐశ్వర్యాన్ని వదిలి, మరి దీనుడుగా, దరిద్రుడుగా, ఒక మానవ రూపిగా మన మధ్యకు వచ్చి మరి మనకు మాదిరి ఉంచి వెళ్ళారు. ఏ రీతిగా జీవించాలి, ఏ రీతిగా బ్రతకాలి, మరి మన పొరుగు వారితో ఏ రీతిగా మెలగాలి, ఎలా ప్రేమించాలి, ఎలా దయ చూపాలి, ఎలా కరుణ చూపాలి అనేటువంటి అనేకమైనటువంటి ప్రేమ, కరుణ, దయారసాలను మనకు చూపించి మాదిరి ఉంచి వెళ్ళినటువంటి గొప్ప దేవుడు. ప్రియ దేవుని జనాంగమా, ఆయనే దేవుడు అనటానికి ఈ రోజున చరిత్రలో అనేక ఆధారాలు మనకున్నాయి. చరిత్రకు ఆధారుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఈ రోజున ఆయన పుట్టుక, ఆయన ఆయన పుట్టుక, ఆయన మరణం, పునరుద్ధానము ఈ రోజున మనకి ఎంతో అవసరం. ఎందుకంటే ఆయన పుట్టుక, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము, తిరిగి లేచి మన కొరకు నిత్య జీవాన్ని మరి నిత్య జీవాన్ని ఇవ్వటానికి ఆయన పరమందు తన చేతులను చాచి మన కొరకు ఆయన మరి వేచి ఉన్నాడు. ప్రియ దేవుని జనాంగమా, రక్షింపబడినటువంటి నీ జీవితంలో ఒక్క దినమైన యేసు కొరకు సాక్షిగా నిలబడతావా? ఈ రోజున రక్షింపబడినటువంటి నీ జీవితంలో నా యేసు ప్రభుల వారు అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యాలను నీ జీవితంలో జరిగించాడు, అనేక ప్రమాదాల నుండి తప్పించాడు, అనేకమైనటువంటి ఉపద్రవాల నుండి నిన్ను ఒక్క త్రుటిన ఆయన ఒక్క క్షణంలో నిన్ను తప్పించాడు. అంత శక్తి కలిగిన యేసునామాన్ని అంగీకరించకుండా, ఈ రోజున యేసునామాన్ని అంగీకరించకుండా ఈ రోజున నీవు వ్యర్థముగా నీ జీవితాన్ని నీవు తిరుగుతూ ఉన్నావేమో. యేసునామాన్ని, సరి అయిన నామాన్ని ఎరగకుండా అనేక నామాలను ఆరాధిస్తూ నీ జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నావు. ఈ రోజున నేను ప్రకటిస్తున్న యేసునామము నిన్ను బ్రతికిస్తుంది. ఒకవేళ నీవు కుదరని రోగంతో ఉన్నావా, మంచము పట్టి మరి అనేక సంవత్సరాల నుండి మంచము పట్టి నువ్వు మంచంలోనే కుషించిపోతూ ఉన్నావా, ఈ రోజున యేసు నామాన్ని అంగీకరించినట్లయితే, నీ హృదయంలో యేసుకు చోటిచ్చినట్లయితే, ఈ రోజున ఇప్పుడే ఈ క్షణమందే ఆయన నిన్ను స్వస్థపరిచి నీవు పడి ఉన్నటువంటి స్థితి నుండి లేవనెత్తడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నా ప్రియ దేవుని జనాంగమా, యేసునామాన్ని అంగీకరించండి. యేసునామాన్ని అంగీకరించినటువంటి వారు కూడా యేసు యొక్క శక్తిని, యేసునామంలో ఉన్న శక్తిని అనుభవించలేని వారిగా వ్యర్థులుగా ఉండిపోతున్నారు. ఈ రోజున నశించిపోతున్న ఆత్మల కొరకైన భారము ప్రతి క్రైస్తవునికి, యేసునామాన్ని ఎరిగినటువంటి ప్రతి ఒక్క బిడ్డకు అది మరి అవసరత ఉన్నది. ఎందుకంటే అనేక మంది తమ మార్గములను తప్పి తిరుగుతూ ఉన్నారు, తమ హృదయములను చెరిపివేసుకుని ఉన్నారు, ఈ లోకాధికారి అయినటువంటి అపవాది చేత పట్టబడి ఉన్నారు, బంధకాల్లో కూరుకొని ఉన్నారు. అట్లాంటి వారందరినీ కూడా మరి మనము యేసు నామాన్ని పరిచయం చేసి, యేసు నామంలోనికి వారిని తీసుకుని వచ్చి మరి రక్షణలోనికి వారు వచ్చినట్లుగా, వారందరూ రక్షింపబడినట్లుగా, ఎవరు నశించుట యేసు చిత్తము కాదు. కాబట్టి ఒకవేళ నీ పొరుగువాడు నశించిపోతున్నాడేమో, తన నాశనానికి నీవే కారకుడవేమో, నీ జీవితంలో యేసును ఎరిగి ఉండి మరి నీవు ఎరిగి ఉన్నటువంటి యేసును ఇతరులకు పరిచయం చేయకుండా నీవు ఒకవేళ నీ జీవితాన్ని గడిపేస్తూ ఉన్నావేమో. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ ఆయుష్ కాలంలో ప్రభు కొరకు ఒక్క దినమైన సాక్షిగా నిలబడు. ఆనాడు పౌలు గారు మరి యేసు కొరకు సాక్షిగా నిలబడ్డారు. పౌలు గారే కాదండి, 12 మంది శిష్యులు ప్రపంచమంతటా వారు ఒక్కొక్క రకంగా మరి రాబోయే దినాలలో మరి వారు అనేక రకాలుగా మరి హింసింపబడి ప్రభు కొరకు హతసాక్షులైపోయారు. రాబోయే దినాలలో ఒక్కొక్క శిష్యుని గురించి వారు ఏ రీతిగా హతసాక్షులైపోయారో వారి ఒక్కొక్కరి గురించి మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజున నా యొక్క ఆశ ఒకటే, నా కోరిక ఒకటే, మీలో ఈ మాటలు వింటున్న వారు ఎవరైనా సరే ఈ రోజున యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి నీవు, ఒకవేళ యేసు ప్రభు నామాన్ని ఎరిగినటువంటి వారు ఎవరైనా ఈ మాటలు వింటూ ఉంటే, నేను మీకు ఒక సలహా ఇస్తున్నాను, ఒక ప్రేమపూర్వకమైనటువంటి మనవి చేస్తున్నాను. ఏంటో తెలుసా? నేను ప్రకటిస్తున్నటువంటి యేసు ప్రభు సజీవుడైన దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు, నీవు పిలిస్తే పలికే దేవుడు, నీకు మరి సమస్తమును ఆయన అధికారమును ఇవ్వబోతూ ఉన్నాడు.
నీవు పిలిస్తే పలికే దేవుడు, నీవు నమ్మితే మరి నీకు సమస్తాన్ని సాధ్యపరిచేటువంటి దేవుడు నేను ప్రకటిస్తున్నటువంటి యేసు ప్రభుల వారు. ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజున యేసునందు విశ్వాసం ఉంచి ఆయన నామాన్ని అంగీకరించి యేసునందు నీవు యేసును అంగీకరించడం ద్వారా నీ కులం మారదు, నీ మతం మారదు, నీ పేరు మారదు, నీ గోత్రం మారదు, నీ నీ యొక్క పరిస్థితి ఏది మారదు. నీ మనస్సు మారితే చాలు. యేసయ్యకు నీ మనసు ఇచ్చి యేసయ్యను నీ స్వంత రక్షకునిగా అంగీకరించినట్లయితే నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి అవసరత నా ప్రభు తీర్చబోతూ ఉన్నాడు. నీకు కుదరని అనేకమైనటువంటి ఇబ్బందులు, అనేకమైనటువంటి శ్రమలు ఒకవేళ నీకున్నాయేమో, నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి శ్రమను, ప్రతి ఇబ్బందిని, ఆర్థిక అవసరతను, ఆర్థిక ఇబ్బందులను అన్నిటి నుండి తొలగించడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఒక్కసారి ఆయన యొక్క నామాన్ని అంగీకరిస్తావా? ఆయన నామాన్ని ఉచ్చరించి చూడు, అద్భుతాలను నీవు చవిచూస్తావు. ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజున ఒక్కరైనా సరే రక్షింపబడినటువంటి వారికి నా యొక్క మనవి ఏంటంటే, ఒక్కరోజైనా యేసు కొరకు సాక్షిగా నీ జీవితంలో యేసు కొరకు నిలబడు, ప్రభు యొక్క ఆశీర్వాదాలను పొందు. ప్రభు రాకడ సమయంలో ఉన్నాం. ఆయన సంఘముతో ఎత్తబడే మరి పరిశుద్ధ సంఘములో, పరిశుద్ధ సహవాసములో నీవు కూడా ఉండాలని ప్రభు పేరు మనవి చేస్తున్న మాటలు ముగిస్తూ ఉన్నాను. పౌలు గారు ఏ రీతిగా హతసాక్షి అయిపోయారు, అలా నీవు హతసాక్షి అవ్వనక్కర్లేదు, కానీ యేసు కొరకు సాక్షిగా జీవించమని ప్రభు పేర మనం చేస్తూ ఉన్నాను. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రాలనైనా. అవును తండ్రి, నీవు సజీవుడైన దేవుడవు, మాట్లాడే దేవుడవు, దయగలిగిన దేవుడవు, కృపగలిగిన దేవుడవు, మరి కనికరమ కలిగిన దేవుడవునైనా. ఈ నామాన్ని అంగీకరించకుండా ఈ రోజున తమ జీవితాలను వ్యర్థపరచుకుంటే నా ప్రియ సహోదరులు సహోదరులను నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను నాయన. ఈ రోజుననే వారు నాయన నీ నామాన్ని అంగీకరించి మీ అందు విశ్వాసం ఉంచి మీ అందు నిలిచి ఉండే భాగ్యం అనుగ్రహించమని, ఈ దినమందు మేము చేయ పనులన్నిటి మీద మీకు కనుదృష్టి ఉంచి మీ దూతల కాపుతలు అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని, ఒక్క దినమైందానే మీకు సాక్షిగా అయ్యా మా జీవిత కాలంలో ఒక్కరోజైనా మీకు సాక్షిగా నిలబడే ఆ గొప్ప ఆ గొప్ప అనుభవాన్ని, ఆ గొప్ప ఆ సమయాన్ని మాకు అనుగ్రహించమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.